హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ డీజీ హంటర్. సో ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. సో నాకైతే ఈ ఎపిసోడ్ నచ్చలేదు. ఎందుకంటే ఇది బిగ్ బాస్ కాదు, బయాస్డ్ బాస్ అన్నట్టు అనిపిస్తుంది. అసలు నచ్చలేదు. ఎందుకు మాధురి గారికి ఆ స్పెషల్ ట్రీట్మెంట్, ఎందుకు రమ్యకి ఆ స్పెషల్ ట్రీట్మెంట్, ఎందుకు ఆయుషకి ఆ స్పెషల్ ట్రీట్మెంట్, ఎందుకు డెమన్ పవన్ నే టార్గెట్ చేస్తారు? వై? అస్సలు నచ్చలేదు నాకు. ఓకే, ఈ వీక్ మొత్తంలో చాలా పెద్ద బ్లాక్ మార్క్, బాగా తప్పులు చేసింది ఎవర్రా అంటే ఆయిషా. అసలు ఏం మాట్లాడలేదు. మాధురి గారికి రేషన్ మేనేజర్ గా అలా కంపల్సరీ వీళ్ళు ఇంట్రెస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. దివ్యాదే తప్పు ఉన్నట్టు చెప్తారు. దివ్య తప్పు ఎక్కడుంది అసలు? ఎందుకు చేస్తారో కొన్ని వీళ్ళ ఇలాంటి వాటి వల్లే షో మీద ఇంట్రెస్ట్ పోతుంది. బిగ్ బాస్ తెలుగు నాశనం అయిపోవడానికి కారణం బిగ్ బాస్ టీం. ఎవరైతే ఆ టీం ఉన్నారో అర్జెంటుగా వాళ్ళు చేంజ్ అయిపోవాలి, లేకపోతే పని అవ్వదు. ఎందుకంటే నాగార్జున గారు జస్ట్ హీస్ వాయిస్, ఆ వెనకాల బ్రెయిన్, ఆ మాటలు అన్నీ చాలా వరకు స్క్రిప్ట్ ఉంటుంది. ఓకే, ఆయన స్టేటస్కి అన్ని చూస్తూ కూర్చోలేరు. బట్ ఆయన చెప్పేవి కూడా కొంత ఉంటాయి, ఆయన నోటి నుంచి వస్తున్నాయి కాబట్టి కొంతవరకు ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. సో నాకైతే పర్టికులర్గా నచ్చలేదు. మీలో ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకు నచ్చలేదు అంటున్నానంటే, మాధురి గారిది ఎక్కువ ఫైర్ అవ్వలేదు. ఓకే, రమ్యాది ఎక్కువ ఫైర్ అవ్వలేదు. కళ్యాణ్ది ఓకే, కళ్యాణ్కి చెప్పాల్సింది చెప్పారు. ఓకే, ఆయిషాది అస్సలు ఫైర్ కాలేదు, అస్సలు ఫైర్ కాలేదు. ఇంకా రీతు తప్పు అంటారు. ఆయిషా దాంట్లో రీతు తప్పు అంట. వై బ్రింగ్ థర్డ్ పర్సన్? ఆయిషా వాగింది. ఆయిషా ముందు ఆల్రెడీ కళ్యాణ్ చెప్పాడు. ఆయిషా చాలా తెలివిగా గొడవ పెట్టుకుంటుంది. ఆమె ఆ ఫుటేజ్ కనిపించలేదా మీకు? డెమన్ పవన్ది రీతుది ఏదో ట్రాక్ ఉంది, సరే వదిలేండి, వాళ్ళ సాగు వాళ్ళు వస్తారు. చెప్పింది చెప్పారు, అయిపోయింది. దాన్ని పదే పదే డ్రాగ్ చేయాల్సిన, అన్నిసార్లు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆయుషది మ్యాటర్ కదా అక్కడ. లేకపోతే రమ్యకి అంతేనా డోసు? అంతేనా? చూసుకోవాలమ్మా అదమ్మా అంటే అంతేరా డోస్ అంటే? అంత పెద్ద వర్డ్స్ లూజ్ అయినప్పుడు అంతేనా మీరు అనేది? ఇదే ఒక డెమన్ పవన్, రీతు, కళ్యాణం అంటే ఎలా? సో వీళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేయాలని ఫిక్స్ అయ్యారు, వాళ్ళని టార్గెట్ చేస్తారు. లాస్ట్ టైం రాముని పొగిడినట్టు ఈసారి కళ్యాణ్ ఎందుకు పొగడలేదు? కెప్టెన్సీగా చాలా బ్రిలియంట్గా చేశాడు కదా కెప్టెన్గా, ఎందుకు పొగడలేదు? సో ఇలాంటి పాయింట్స్ చాలా ఉన్నాయి, డీటెయిల్గా మాట్లాడుకుందాం. షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చపాతీ గొడవ అది ఏంటంటే బేసిక్గా ఆయిషాది మిస్టేక్ లేదు, దివ్యాది మిస్టేక్ లేదు అనిపించింది. ఎందుకంటే ఆయిషా చపాతీ సర్వేజ్ చేస్తుంది, తను కుకింగ్ టీంలోకి వద్దాము అనుకుంటుంది. ఎందుకంటే కుకింగ్ టీంలోనే కదా ఎక్కువ గొడవలు అయ్యేది. సో తనకి ఆ కుకింగ్ టీంలోకి వద్దాం అనుకుంది, కుకింగ్ టీంలో యాడ్ చేశారు. ఇప్పుడు తను నేర్చుకోవాలనుకోవడంలో తప్పులేదు. బట్ ఆ టైంలో ఇంకా వేసేటప్పుడు ఎందుకు అనుకుందేమో, దివ్య కొంచెం హడావుడిగా ఒకటే ఉంది కాబట్టి ఎందుకు అన్నట్టు అనిపించింది. సో ఆయిషా అయితే ఫీల్ అయిపోయి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఓకే, జస్ట్ అట్లే ఇచ్చడానికి ఏముంది, అది మాడిపోతాయేమో అనమ్మా అనేసి దివ్య. ఓకే, తర్వాత ఆయిషా వేసుకునేటప్పుడు డెమన్ పవన్ అంటే డెమన్ పవన్ యాంగిల్ నుంచి ఆ పోర్షన్ కనిపించలేదంట, గౌరవ్కి లేదనుకున్నాడు. తర్వాత తను పిలిచి సారీ చెప్పడానికి అది ట్రై చేశాడు, కానీ అలా అనడం తప్పు. ఒకవేళ నిజంగా వేసేసుకుంటున్నా కానీ కొంచెం మెల్లగా మాట్లాడే పద్ధతి ఉంటుంది. అది డెమన్ పవన్ మిస్టేక్ ఉంది అందులో. ఓకే, ఆయిషా తప్పు ఈ పర్టికులర్ చపాతీల దాంట్లో లేదు, అండ్ దివ్య మిస్టేక్ కూడా లేదు. ఎందుకంటే తను రేషన్ అనేది చూసుకోవాలి. సో కాలనీ అని పాయింట్అవుట్ చేసి చూపించింది, అది వాంటెడ్గా చేసేది ఏం కాదు కదా. సో ఓకే, ఈ చపాతీ మ్యాటర్ ఇక్కడతో వదిలేద్దాం, మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్దాం. ఓకే, నాకు ఓకే ఎవరికైతే హింట్స్ రావాలో వాళ్ళకి హింట్స్ బాగా వచ్చినాయి, కానీ వీళ్ళని ఎందుకు వదిలేశారు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా అవుతుందంటే, సాటర్డే ఎపిసోడ్ అన్నది జడ్జిమెంట్ ఎపిసోడ్. ఆడియన్స్ కూడా చాలా న్యూట్రల్గా, ఎవరైతే కామన్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళు ఇంత న్యూట్రల్గా ఆలోచించరు. సాటర్డే రోజు ఏం చెప్తారో అది నమ్ముతారు. 24/7 చూసేది మేము. సో ఆ క్లారిటీ అన్నది మిస్ అవుతుంది. వీళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో నెరేటివ్ అదే సెట్ అవుతుంది. ఓకే,
సో ఫస్ట్ వచ్చేసి క్రౌన్స్ గురించి వెళ్ళిపోదాం డైరెక్ట్. ఫస్ట్ మాధురి గారి పవర్ గురించి మాట్లాడదాం. గోల్డెన్ బజర్ పవర్. సో సంజన గారు లేచి షీ డిజర్వ్స్ అన్నారు, ఎందుకంటే షీ హ్యాస్ ప్రాపర్ జడ్జ్మెంట్ అండ్ ఆమె ఎవరికి ఇవ్వాలనుకుంటుందో ఎవరికి వాడాలో ఎవరికి వాడకూడదు ఆమెకు ఆ క్లారిటీ ఉంది, ఆమెకి ఆ ఎబిలిటీ ఉంది అనేసి అన్నారు. ఎందుకంటే సంజన మాధురి గారు బాగా క్లోజు. ఓకే, సో అవసరమైనప్పుడు వాడతారు ఈమె కోసం అని చెప్పి సంజన చాలా తెలివిగా ఆన్సర్ చెప్పింది అండ్ ఆడియన్స్ అయితే దానికి డిసగ్రీ చేశారు. సో 40% ఓకే థమ్స్ అప్ అన్నారు, కాకపోతే 60% డౌన్, సో నాట్ వాల్యూడ్. నెక్స్ట్ దివ్య లెగిసి సార్ నాట్ డిజర్వ్ సార్ అని చెప్పింది. ఎందుకంటే ఆమెకి సేమ్ ఆమె ఇప్పుడు ఎవరైతే క్లోజ్ గా ఉంటారో ఆమె వాళ్ళ కోసం ఎంతైనా చేస్తుంది, అగెయిన్స్ట్ గా ఉన్న వాళ్ళని చాలా టార్గెట్ చేసి ట్రిగర్ చేస్తుంది, ఆమెకు ప్రాపర్ జడ్జ్మెంట్ లేదు, ఫేవరెటిజం చూపించేస్తారు అన్నట్టు చెప్పేసి పాయింట్స్ రేస్ చేశారు. బేసిక్గా దివ్య గారు మాధురి గారు అంటే పడరు, సో షీ నాట్ డిజర్వ్స్ అని చెప్పేశారు. యా, సో మాధురి గారికి అంత పెద్ద పవర్ ఇవ్వడం వేస్ట్ అనేసి అన్నారు. ఆడియన్స్ కూడా 82% అగ్రీ చేశారు. షీ రివోక్డ్ ద పవర్, ఆమెకు ఆ పవర్ అనేది తీసేశారు. ఓకే, సో మాధురి గారిది ఇక్కడ మాధురి గారు ఏదైతే డిఫరెన్స్ ఉందో, సార్ నాకు ఆ డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీ అది ఉంది, నేను నాది కాన్ఫిడెన్స్ కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అనేసి అంటారు. సో నాగార్జున గారు మీ ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుందేమో చూసుకో, నాది కాన్ఫిడెన్స్ ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అనేసి అంటారు. నెక్స్ట్ ఇక్కడ సుమన్ శెట్టి గారిని లేపి అడుగుతారనమాట, తప్పెవరిది, కెప్టెన్ గా చూసావు కదా, సో కెప్టెన్ గా వీళ్ళిద్దరిని అప్రిషియేట్ చేస్తున్నారు గౌరవ్ని ఇంకా సుమన్ శెట్టి గారిని. ఇంకా స్టార్ట్ అవ్వకముందే అప్రిషియేషన్స్ వస్తాయి వీళ్ళకి, ఎందుకంటే సుమన్ శెట్టికి అంత హైప్ ఉంది కదా, కళ్యాణ్కి లేదు. కళ్యాణ్ ఇస్ జస్ట్ కామనర్, లేకపోతే కళ్యాణ్ అట్లీస్ట్ అప్రిసియేషన్ లేదు. సుమన్ శెట్టి గారితో చెప్పించారు బాగా చేశాడు సార్ అని, ఆయన అప్రిసియేషన్ ఏమైంది? సో సుమన్ శెట్టి గారు సార్ మాధురి గారితో మిస్టేక్ అని చెప్పేసి అన్నారు, కాకపోతే ఆయన రీజనింగ్ అది రాంగ్, సో ఆయనకు అది క్లారిటీ లేదు. ఇక్కడ మాధురి గారు చెప్తారు సార్ అది ఆయన చెప్పిన రీజనింగ్ అయితే కాదు, ఫస్ట్ రమ్మన్నారు, నేను వచ్చాను, కూర్చోమన్నారు, కూర్చోకపోతే చెప్పరా అన్నాను, అప్పుడు మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు, వేరేలా అంటే ఏంటి అన్న అడిగాను సార్ అన్నాడు. ఈ టోన్లో మాట్లాడలేదు కదా అప్పుడు. సో వీడియో వేశారు, వీడియోలో చాలా క్లియర్గా ఆమె టోన్ ఏంటి అదంతా క్లియర్గా కనిపించింది. ఇంకా తర్వాత 2-3 వీడియోస్ వేయాల్సింది, అది కూడా వేస్తుంటే ఆ పోకింగ్ ఆ ట్రిగర్ చేసింది, అసలు ఆ గొడవ అంత అవ్వడానికి కారణం ఏంటో తెలిసేది. ట్రిగర్ చేసింది ఆమె కదా, సో అదే లేదు, జస్ట్ చిన్న బిట్ వేశారు. సో మాధురిదే తప్పు అని చెప్పేసి అన్నారు, ఎందుకంటే నీ పాయింట్లో తప్పు లేదు, కాకపోతే నీ టోన్లో తప్పు ఉంది. ఎగ్జాక్ట్గా ఆమె టోన్లోనే తప్పు ఉంది, ఆ ఎటకారం కానివ్వండి, ఆ టోన్ కానివ్వండి, అది టోన్ అని కూడా అనలేం, కావాలని కొంతమందితో మాట్లాడేటప్పుడు అలా తెస్తున్నారు. ఆమె అన్నారు కదా సార్ నాది ఎప్పుడు కూడా పని చేయించుకునే తత్వం కానీ నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు, అజ్మాయిషియే నా బిహేవియర్ అది అనేసి అన్నారు. లైక్ నేను ఎప్పుడు ఆర్డర్స్ పాస్ చేయడమే కానీ రిక్వెస్ట్ చేయడం నాకు చేత కదా సార్ అనేసి అంటున్నారు. అంత బల్బ్ ఉంటే బిగ్ బాస్ హౌస్లో పనికిరాదు. సో నాగార్జున గారు కూడా అదే చెప్పారు, అంత బల్బ్ ఉంటే పనికిరాదమ్మా, కొంచెం రిక్వెస్టింగ్గా ఉండాలి, అది నేర్చుకోవాలి ఇక్కడ 16 మంది ఉన్నప్పుడు అనేసి అన్నారు. ఓకే, సో కళ్యాణ్ది మిస్టేక్ ఏం లేదు, కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పాడు, నీ టోన్ మిస్టేక్ అది అనేసి అన్నారు. ఈ పర్టికులర్ దాంట్లో కొంచెం బెటర్, ఓకే మరీ అంత హెవీ కోటింగ్ కాకపోయినా కొంచెం డీసెంట్ కోటింగ్ అయితే ఇచ్చారు ఆమెకి. ఓకే, కాకపోతే ఎక్కడో ఎందుకో ఆ హెసిటేషన్ చూపిస్తున్నారు అన్నట్టు అనిపించింది. మాధురి గారి ఫేస్ మొత్తం మాడిపోయింది, కంప్లీట్ మాడిపోయింది. ఇప్పుడు ఆమెను కొంచెం ప్యాచప్ చేయడం కోసం లాస్ట్లో చేసినట్టు అనిపించింది నాకు, క్లియర్గా అలాగే అనిపించింది. ఓకే, నెక్స్ట్ నిఖిల్ కెప్టెన్సీ కంటెండర్ గురించి, ఇది పెద్ద ఇష్యూగా ఏం కాదు. నిఖిల్కి కెప్టెన్సీ ఆ పవర్ ఉన్నా లేకపోయినా పెద్ద ఫరక్ అయితే ఏం పడదు. సో ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. కళ్యాణ్ అది చెప్పిన పాయింట్స్ కూడా వ్యాలిడే. ఇక్కడ నామినేషన్స్ దాని గురించి తీశాడు కదా, తను మొత్తం 5 తీసుకుని క్యాపబుల్గా చేయాల్సింది సార్ అని, తన ఇష్టం. వేరే వాళ్ళకి పాయింట్స్ ఉన్నప్పుడు అతను వేరే వాళ్ళు బాల్ తీసుకుని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. అతను కూడా ఎందుకు ఎక్కువ హైలైట్ అవ్వడం, అందరికీ ఛాన్స్ ఇవ్వాలనుకోవడంలో తప్పులేదు. కళ్యాణ్ ఉన్నా అదే చేసేవాడైతే కాదు, బట్ ఓకే అట్లీస్ట్ ఫస్ట్ వీక్ కాబట్టి మనం నిఖిల్ అలా ఏమనాల్సిన అవసరం లేదు, మరీ అంత అయితే అవసరం లేదు. నిఖిల్ డిఫెన్స్ కూడా చాలా కరెక్ట్గానే ఉంది.
ఇమానుల్ కూడా సార్ తనకి ఆ పవర్ లేకపోయినా క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యే క్యాపబిలిటీ ఉంది సార్, సో పవర్ ఇచ్చి వేస్ట్, తను ప్రూవ్ చేసుకుంటాడు సో అని చెప్పేసి అన్నారు. నిఖిల్ క్యాప్టెన్సీ కంటెండర్ పవర్ ఇవ్వకపోయినా హీ విల్ బి క్యాప్టెన్. ఎలాగో తను క్యాప్టెన్ కంటెండర్ అయ్యే క్యాపబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ గోల్ టాస్క్ చూసుకోండి, ఈజీగా అవుతాడు కంటెండర్. ఓకే, తర్వాత కాఫిన్స్ టాస్క్, ఇట్స్ ప్యూర్ లక్, అది అయితే అవ్వచ్చు లేకపోతే లేదు. ఓకే, సో హీ హ్యాస్ ఫిజికల్ గా కానివ్వండి, ఎజిలిటీ కానివ్వండి, నిఖిల్ విల్ బి దేర్, ఈజీగా వచ్చేస్తాడు. అండ్ ఆయిషా గురించి ఆ పాయింట్ అయితే రేస్ చేస్తారు. సార్ నాకు అర్థం కాలేదు ఆయిషా ఏం చేసింది అసలు అని చెప్పేసి, ఇక్కడ కూడా ఆయిషా గట్టిగా క్వశ్చన్ చేయలేదు. ఎందుకు ఆ డబల్ స్టాండర్డ్స్, నిఖిల్ హెల్ప్ చేస్తానని చెప్పి నిఖిల్కి బ్యాగులు వేయడం, అదే మీ దిక్కుమాల లాజిక్ అని అడగలేదు. సో ఇలాంటివి చాలా 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 మిస్టేక్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో. నెక్స్ట్ రమ్యాది లగ్జరీ ఫుడ్ గురించి, రామేమో సార్ షీ డిజర్వ్స్ అన్నారు, తర్వాత ఇంకోళ్ళు కూడా షీ డిజర్వ్స్, మిగిలిన హౌస్ మేట్స్ అందరు కూడా షీ డిజర్వ్స్ అన్నారు. ఎందుకంటే సుమన్ శెట్టి గారితో షేర్ చేసుకుంటున్నారు, ఆ చెప్పిన రీజన్స్ అన్ని బాగున్నాయి ఫుడ్ గురించి కాబట్టి ఎవరు కూడా ఏం అబ్జెక్షన్స్ అయితే పెట్టారు. సో ఎవ్రీవన్ అగ్రీడ్ షీ డిజర్వ్స్ ఇట్ అని చెప్పేసి. సో ఆమె దగ్గర అయితే పవర్ ఉంది, మాధురి గారిది నిఖిల్ది పవర్ పోయింది, రమ్య దగ్గర అయితే ఆ పవర్ అలాగే ఉంది. సో ఇప్పుడు కన్ఫెషన్ రూమ్ కి రమ్మన్నారు, ఇది మెయిన్ సెగ్మెంట్, ఇది చాలా మెయిన్ సెగ్మెంట్. ఓకే, కళ్యాణ్ ఇంకా రమ్య ఇద్దరు లోపలికి వెళ్ళారు, ఆ వీడియో ప్లే చేశారు. కళ్యాణ్కి ఫ్యూజ్, రమ్యానే చూస్తున్నాడు. రమ్య అయితే కళ్యాణ్ ముఖం కూడా చూడట్లే అసలు, పక్కకి రమ్యాని చూస్తున్నాడు. ఏందిరా ఈ అమ్మ, ఏంది ఏమవుతుంది అని, నవ్వాలో ఆడవాలో తెలియనట్టు పెట్టాడు ఎక్స్ప్రెషన్ అయితే. షాక్, లిటరల్ షాక్. ఎవరైనా అసలు అలా తీసుకుని ఉండడం కూడా గ్రేట్. ఇంకా కళ్యాణ్ ఓకే, ఇది ఎందుకు అందరి ముందు ప్లే చేయలేదు అన్నది నా మెయిన్ క్వశ్చన్. ఎందుకు ప్లే చేయలేదు? ఎందుకంటే రమ్య బ్యాడ్ అవ్వకూడదనా? వై? అస్సలు ప్లే చేయాలి అందరి ముందు, ఇలాంటివి ప్లే చేయకపోతే ఎలాగా? ఓకే, సో ఇది ప్లే చేయలేదు. ఇప్పుడు అడుగుతారు, రమ్య చెప్పు ఏంది వీడియో సంగతి ఏంటి అంటే, రమ్య ఎంత నీట్గా పద్ధతిగా చాలా స్లోగా కళ్యాణ్కి ఫేస్ టు ఫేస్ చెప్పమంటే చెప్తుంది. ఎంతకాలం నువ్వు ఆ చేతులవి ఏదైతే ఉందో అది నాకు నచ్చలేదు, నేను అది చెప్దాం అనుకున్నా కానీ నువ్వు రాలేదు, నా మాట్లాడడానికి రాలేదు అది అనేసి అంటే, మా మహానటి సావిత్రి కూడా పనికిరాదు నీ ముందు అన్నట్టు అనిపించింది నాకు. ఏమన్నా డబుల్ యాక్టింగ్ అసలు. అసలు కళ్యాణ్ దగ్గరకు వస్తే కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వతుంది రమ్య. ప్రతిసారి ఏమంటారు, కావాలని గొడవ పెట్టుకోవాలన్న ఓవర్ రూడ్నెస్ తో మాట్లాడారు. డెమన్ పవన్ అన్నిసార్లు కూర్చోబెట్టి చెప్పినప్పుడు కళ్యాణ్కి చెప్తారంటే కళ్యాణ్ విన్నాడా? ఎవరితో కూర్చోలేదు కళ్యాణ్? ఆయుషతో కూర్చోలేదా, సాయితో కూర్చోలేదా, మాధురి గారితో మాట్లాడలేదా, లేకపోతే గౌరవ్తో మాట్లాడలేదా, నిఖిల్తో మాట్లాడలేదా? ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాడు కదా. నీ ఒక్కదాంతో ఎందుకు మాట్లాడు? అంటే నువ్వు తనుజాన్ని టార్గెట్ చేస్తున్నావు అని చెప్పేసి కళ్యాణ్ మాట్లాడట్లేదని నీ ఫీలింగా? శ్రీజర్ది బెలూన్ కట్ చేసావనా? శ్రీధర్ నిఖిల్ కట్ చేశాడు, మాధురి గారు కట్ చేశారు, ఆయుష కట్ చేసింది, వాళ్ళతో మాట్లాడుతున్నాడు కదా. సో క్లియర్ గా కావాలని తనుజాన్ని కళ్యాణ్ని టార్గెట్ చేయాలి, వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, వాళ్ళతో రాంగ్ గా పోర్ట్రే చేయాలన్న ఇంటెన్షన్ తో చేసింది రమ్య. ఒకసారి మాట్లాడితే పొరపాటుగా మాట్లాడచ్చు, 2-3 సార్లు అదే మాట్లాడారు, అది పొరపాటు కాదు, వాళ్ళు ఇంటెన్షనల్ గానే మాట్లాడింది. అది స్ట్రాంగ్ గా మాట్లాడలేదు నాగార్జున గారు. ఈరోజు ఎవరికి స్ట్రాంగ్ గా ఇవ్వలేదు, కానీ ఏదైతే చెప్పారో అది చాలా క్లియర్ గా చెప్పారు, షార్ట్ అండ్ స్వీట్ గానీ. సో ఎందుకు ఎక్కువగా ఎవరినైనా సప్రెస్ చేయడం అనుకున్నారో ఏమో, కానీ ఆయన అన్న వర్డింగ్ అయితే చాలా కరెక్ట్. ఓకే, నువ్వు ఏమైనా అతని లైఫ్ మొత్తం చూసావా జడ్జ్ చేయడానికి? జస్ట్ ఒక 1 వీక్ లో ఎలా జడ్జ్ చేస్తావు అని చెప్పేసి అన్నారు. సో అది చాలా రాంగ్ అనిపించింది. ఈ పర్టికులర్ టైంలో మన తనుజాన్ కూడా పిలిచుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది, నెక్స్ట్ లెవెల్. అసలు తనుజాన్ కూడా పిలిచుంటే చాలా బాగుండేది. ఓకే, ఇంత కూల్గా ఎక్స్ప్లెయిన్ చేసింది, అది ముందు చేయలేదు. ఓకే, ఇక్కడే దొరికిపోయింది తను. సో నేను చాలా ట్రై చేసాను సార్ చెప్పడానికి, తను అసలు నాకు టైం ఇవ్వలేదు అది అనేసి అన్నారు. చాలా అంటే చాలా రాంగ్. ఓకే, ఆడియన్స్ అడిగారు అనమాట కళ్యాణ్ గురించి, కళ్యాణ్ది చేతులు అది ఎలా వెళ్తుంది ఏంటి అని చెప్పేసి కొంచెం హిట్ ఇవ్వడం కోసం ఆడియన్స్ అడిగారు, ఆడియన్స్ చెప్పారు. సో కళ్యాణ్కి ఆ క్లారిటీ అయితే ఇచ్చారు, చాలా క్లియర్ గా చెప్పేశారు. ఇంకా దీని తర్వాత కూడా కళ్యాణ్ అది అసలు ఈ 1 వీక్ అయితే కళ్యాణ్ ఏమంత ఓవర్ అయితే ఏం చేయలేదు, చాలా తగ్గిపోయింది, లిటరల్లీ తగ్గిపోయింది కళ్యాణ్ అయితే. ఈ తర్వాత ఎలా హ్యాండిల్ చేస్తాడన్నది చూడాలి మనం, ఎందుకంటే ఆల్రెడీ చాలా తగ్గించాడు. ఇప్పుడు నామినేషన్స్ లోకి రమ్య తెస్తాడా కళ్యాణ్ తెస్తాడా, ఎలా హ్యాండిల్ చేస్తాడా, ఆ మెచ్యూరిటీ ఎలా ఉంది, అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కళ్యాణ్కి ఈ వీక్.
సో నెక్స్ట్ డెమన్ ఇంకా రీతుని లోపలికి పిలిచారు. ఇది నాంచి ఒక సింపుల్ క్లారిటీ ఇస్తానండి. ఇద్దరికి ఏంటంటే కంటెంట్ కోసం అన్న క్లారిటీ ఇద్దరికి ఉంది. ఓకే, అండ్ ఇద్దరికి కొంచెం కంఫర్ట్ జోన్ ఉంది. అనుకోకుండానే ఆ బాండ్ అన్నది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత వరకు వీళ్ళ బాండ్ అలాగే ఉంటుంది. అది కంటెంట్ కూడా వస్తుంది కాబట్టి వీళ్ళు దాన్ని అలా కంటిన్యూ చేస్తారు. నెగిటివ్ వెళ్తుంది అన్నప్పుడు దాన్ని స్టాప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు అది స్టాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఆ మ్యూచువల్ లైకింగ్ ఉందని ఇద్దరు చెప్పారు, ఇద్దరికి కంఫర్ట్ జోన్ ఉందని చెప్పారు. డెమన్ పాల్ చాలా క్లియర్ గా ఉన్నాడు. ఎందుకు రమ్యతో అన్నిసార్లు అడిగాడు అన్నది కూడా క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే నామినేషన్స్ లో పర్టికులర్ గా చెప్పింది కదా, ఎందుకు అలాగ చెప్పింది అంటే ఏం రాంగ్ అయింది అది క్లారిటీ తెలుసుకోవాలి కదా. బయట నుంచి వచ్చారు కదా, మాకు తెలియని పర్స్పెక్టివ్ ఏమైనా రన్ అవుతుందా అని తెలుసుకోవడం కోసం చేసింది. ఎందుకంటే ఇద్దరిని అనాలి కానీ ఓన్లీ డెమాన్ని అన్నది అంటే రీతు ఏమైనా తన వెనకాల ఏమైనా చేస్తుందా ఆ క్లారిటీ రావాలి కదా. ట్రస్ట్ గురించి ఇట్స్ నాట్ అబౌట్ ట్రస్ట్. ఏమైనా తను చూడండి తను ఏమైనా చెప్తుందేమో అన్న ఎక్స్పెక్టేషన్ తప్పితే డెమన్ ఇంకే ఇంటెన్షన్ లేదు. సో అదైతే అనిపించింది నాకు. దీన్ని డ్రాగ్ చేసి చేస్తారు. ఈ బాండ్ అయితే ఇంకా కంటిన్యూ అవ్వదు, వీళ్ళిద్దరు కూడా స్టాప్ చేస్తారని అనిపిస్తుంది. ఇది అసలు పెద్ద మ్యాటరే కాదు. రీతుకు మళ్ళీ కూర్చొని పర్సనల్ గా మాట్లాడింది. సో ఇది పెద్ద మ్యాటర్ కాదు, దీన్ని చాలాసేపు డ్రాగ్ చేశారు. నెక్స్ట్ సాయి ఇమ్యూనిటీ పవర్ గురించి. సాయి ఇమ్యూనిటీ పవర్ కోసం డెమన్ చెప్పిన రీజన్ ఏదైతే ఉందో, సో సాయి డిజర్వ్స్, తను టాస్క్లు అన్ని ఆడుతున్నాడు, అందరితో మంచిగా కలిసిమెలిసి ఉంటున్నాడు, సో ఈ డిజర్వ్స్ అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ బర్నీ గారు అసలు నాకు అర్థం కాలేదు, తనకి ఇమ్యూనిటీ పవర్ అవసరం లేదు సార్, ఎందుకంటే వీక్ ప్లేయర్స్ కి కావాలి, తను చాలా స్ట్రాంగ్ ప్లేయర్. ఇమ్యూనిటీ అంటే వీక్ ప్లేయర్స్ కి కావాలి, స్ట్రాంగ్ ప్లేయర్స్ కి అవసరం లేదు ఇమ్యూనిటీ అనేసి. సార్ అలా కాదు సార్ అంటే మరి ఏంటి నీ బాధ ఏంటంటే, సార్ పాయింట్స్ ఉన్నా కానీ నామినేట్ చేయలేదు ఎవరు, అతన్ని ఒక 3-4 వీక్స్ వరకు తనకి ఇమ్యూనిటీ అన్నది వచ్చేస్తుంది, సేవ్ అయిపోతాడు అన్నది చెప్తున్నారు. ఇమ్యూనిటీ తను డిజర్వ్ నాట్ డిజర్వింగ్ గా చెప్పాలి కానీ దానివల్ల తనకు వచ్చే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడతారు ఎందుకు? ఓకే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడినా కానీ సాయి మీద నిజంగా అంత వివచ్చమైన పాయింట్స్ ఉంటే ఆ ఇమ్యూనిటీ అన్నది రద్దు చేయమంటే అర్థం ఉంటుంది. ఇంకా స్టార్టింగ్ వీక్స్ లోనే ఒక ఎజంప్షన్ ఎందుకు, కెప్టెన్ అవుతాడు మళ్ళీ కెప్టెన్ అవుతాడు అన్నది కూడా ఎజంప్షనే. ఏదో మాట్లాడారు, అది అసలు పాయింట్లెస్. దివ్య మధ్యలో మాట్లాడింది మళ్ళీ. సార్ వచ్చిన వెంటనే ఇచ్చారు కదా, అది వీళ్ళ అడగడంలో తప్పలేదు, ఓజీస్ అడగడంలో. బిగ్ బాస్ అన్ఫేర్ చేశారు అనుకుంటున్నాం అంటే యాక్చువల్గా చేసినట్టే, కాకపోతే వీళ్ళు వైల్డ్ కార్డ్స్ కలవడం కోసం చేశారు, అది అందులో పెద్ద తప్పలేదు. ఓకే, సో ఇంకా దివ్య ఎక్కువ ఏం మాట్లాడలేదు. దివ్యకి చాలా గట్టి కౌంటర్లు ఇచ్చారండి, అనవసరమైన నెగిటివిటీ ఇచ్చినట్టు అనిపించింది నాకు దివ్యకి. ఇంకా దివ్య తగ్గిపోయింది, లాస్ట్ లో ఏడుస్తున్నట్టు వాయిస్ వచ్చింది మనకి, తన ఎమోషన్ ఎంత కంట్రోల్ చేసుకుందో అనిపించింది నాకు చాలా. అసలు దివ్యకి ఇంత పాజిటివిటీ కూడా ఇవ్వాలనిపించలేదా? ఇంత పాజిటివిటీ ఎందుకు అలాగ తయారయ్యారు నాకు అర్థం కావట్లేదు. ఆయుషాది లిటరల్లీ చెప్తున్నాను కదా, 4 లైన్లు ఉన్నాయి అంతే, 4 లైన్లు ఉన్నాయి ఆయుషా గురించి ఏదైతే ఉందో, జస్ట్ 2 to 3 లైన్స్ 4 లైన్స్ అంతే, ఏం లేదు అంత. అంటే అసలు అంత లేదు మ్యాటర్ అక్కడ. వీక్ మొత్తం మ్యాటర్ ఉంది, వీకెండ్ లో మ్యాటరే లేదు, ఏమీ అనలేదు ఆమెని. నాకు అర్థం కాలేదు దేని గురించి మాట్లాడాలంటారా? ఫస్ట్ చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ఎమోషనల్ గురించి మనం నువ్వే ఎమోషనల్ అయితే అయ్యో సెల్ఫ్ హార్మింగ్ ఎందుకు చేసుకున్నావు అని క్లాస్ పీకలేదు. ఓకే, తను ఇక్కడ క్లియర్ గా చెప్పింది, సార్ అది ఒకటి చిన్నది పుష్ చేసేది ఉంటుంది, అది నేను చేయలేదు, నేను పొరపాటులో చేయలేదు అని. కళ్ళు గిల్లు అనే డ్రామాలు ఎందుకు? డ్రామానే అది, క్లియర్ డ్రామానే అది. తను అక్కడ ఫౌల్ చేసింది, మిస్టేక్ మర్చిపోయింది, కళ్ళు కనిపించక కాదు ఆ నెంబర్లన్నీ వేసింది. అది ఒకటి చిన్న కోడ్ ఏదో అనే పుష్ చేసేది ఏదో ఉంది సంథింగ్ అక్కడ, అది తను మిస్ అవుట్ అయింది. అది కవర్ చేసుకోవడం కోసం ఈ డ్రామా, అది చెప్పాలి కదా క్లియర్గా, అది కూడా ఏమని లేదు ఆమెని. నెక్స్ట్ మన నిఖిల్కి మోసం చేసింది, ఆ బ్యాగ్స్ గురించి క్లియర్ గా క్వశ్చన్ చేయలేదు. రీతుకి తనకి అయిన గొడవల దాని గురించి క్వశ్చన్ చేయలేదు క్లియర్ గా. రీతు ఫాల్ట్ అనేసి అంటారు, 3rd పర్సన్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అని. 3rd పర్సన్ ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఆ 3rd పర్సన్ ది మెయిన్ పర్సన్ కాబట్టి. కెప్టెన్ తను ఆల్రెడీ ఆయిషాతో చాలా క్లియర్ గా కన్వే చేశాడు, రీతు కూడా చాలా క్లియర్ గా కన్వే చేసింది. రీతు ఎందుకు కెప్టెన్ పిలిచిందంటే తిను మాటికి హైపర్ అయిపోతుంది కదా, ఒకసారి కెప్టెన్ క్లియర్ గా కన్వే చేస్తాడు అని.
అంత నాకు అర్థం కాదు అసలు. రీతుని అంటారు మళ్ళీ, రీతు మిస్టేక్ ఓకే, కెప్టెన్ ఇన్వాల్వ్ చేయడం ఓకే, కదమని నేను తర్వాత చేస్తాను అనేసి అంటే అయిపోయాయి. అది అంత వాంటెడ్గా అర్జెంటుగా క్లియర్ చేయమనాల్సినంత అవసరం ఏముంది? అంత గొడవ పెట్టుకోవాలని చూస్తుంది ఆయిష, అంతే. అర్థం కావట్లేదా? నాకు ఏమో అర్థం కావట్లేదు అసలు. సో తనుజ చాలా అంటే చాలా 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 బాగా అనిపించింది నాకు ఈ పర్టికులర్ దాంట్లో. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్, తనుజ ప్యూర్ గేమర్ అన్నట్టు అనిపించింది. ఆయిష టార్గెటింగ్ చేసేది ఎవరిని? తనుజని. ఆయిష పవర్ ఏంటి? నామినేషన్ పవర్, డైరెక్ట్ నామినేషన్ పవర్. ఓకే, ఇప్పుడు ఆయిషకి ఆ పవర్ ఇంకా ఉంచుతుంది అంటే తనుజ, షీ నోస్ ఆమె ఎవరిని టార్గెట్ చేస్తుంది, తనుజని టార్గెట్ చేస్తుందని ఆమెకు తెలుసు. టార్గెట్ చెయ్యాలనే తనుజ కూడా ఊరుకుంటుంది. ఎందుకంటే తను టార్గెట్ చేసే వర్డ్స్ లూజ్ అయితే తనుజ దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటుందో పాజిటివ్గా మనం చూడాలి. కానీ షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. అనవసరమైన స్కోప్ ఎక్కడ ఇవ్వట్లేదు ఆయిషకి. ఆయిషని ఇంకా ఎగిరి పాడుతుంది కానీ అనవసరమైన స్కోప్ ఎక్కడ ఇవ్వలేదు ఆయిషకి. సో చాలా బాగా అనిపించింది నాకు తనుజ గేమ్ స్ట్రాటజీ అయితే అర్థమైంది. ఆయిషాని బక్రా చేద్దామని ఫిక్స్ అయిపోయింది తనుజ. తనుజ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. సో నెక్స్ట్ సో ఆయిషా పవర్ కూడా ఆయిషా దగ్గర ఉంటుంది, డైరెక్ట్ నామినేషన్. రీతి చెప్పిన పాయింట్స్ అది పెద్ద వ్యాలిడ్ ఏం కాదు. నెక్స్ట్ తనుజ కన్ఫెషన్ రూమ్ ది చాలా క్లియర్ గా చూపించారు, చాలా క్లారిటీ. తనుజ ఫుల్ క్లారిటీతో ఉంది. ఆమె ఎక్స్ప్లెనేషన్ కూడా వీళ్ళు కట్ చేస్తారు, కానీ తనుజ చాలా క్లియర్ గా ఉంది. అండ్ రియల్ ఫ్యాబ్రికేటెడ్ అన్న దాని గురించి ఆడియన్స్ పోల్లో 88% జెన్యున్ అని చెప్పారు. నీ తప్పలేదు, నీ క్లారిటీ నువ్వు చాలా క్లియర్గా ఉన్నావు అని చెప్పేసి. ఓకే, సో తనుజ అయితే ఎటువంటిది అదేం లేదండి. ఏదైతే మాధురి గారు అదే అన్నారో దాని గురించి చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తుందని అనుకుంటున్నాను. తనుజ హ్యాస్ హర్ క్లారిటీ. నెక్స్ట్ దివ్య వర్సెస్ మాధురి. ఇది నాకు అర్థం కావట్లేదు అసలు, ఎందుకు ఇలా చేశారు? దివ్య తప్ప అనేసి అంటారు. ఆ క్లియర్ కన్వర్సేషన్ చూస్తే పోర్షన్ నన్ను అడగకుండా వేసుకున్నారు కదా, నన్ను అడిగి వేసుకోవాలి అని చెప్పేసి చెప్పింది అంతే. నెక్స్ట్ టైం నుంచి మైండ్ చేసుకుంటారని. నేను అమ్మని, నేను తమ్ముడిని, మామని నాకు తెలుసు అంటే ఎందుకు? అది ఎవడు అడిగాడు? అమ్మ నాకు తెలుసమ్మా అన్న పాయింట్ ఓకే, నేను ఓకే అండి అలా అయిపోయా. ఈమె మాట్లాడి ఆ తీరు అది పద్ధతిగా లేకపోతే అవతలోడికి కాలుతుంది. అజమాయిషి చూపించకూడదని దివ్యకి అంటారు. దివ్య ఎక్కడ చూపించింది? రిక్వెస్టింగ్ గానే కదా మాట్లాడింది. చాలా అంటే చాలా రాంగ్, నాకు నచ్చలేదు అసలు. దివ్య మిస్టేక్ అసలు నాకు, దివ్య ఏం మిస్టేక్ చేసింది? అజమాయిషి ఎక్కడ చూపించింది? అంటే తను ఆర్డరింగ్ చేసిందంటే డామినేటింగ్ ఎక్కడ? మాధురి గారు డామినేటింగ్ గా ఉన్నారు, దివ్య డామినేటింగ్ గా ఉందా చెప్పండి క్లియర్గా. సో దివ్యది మిస్టేక్ లేదు, నేను అది 100కి 1000% చెప్తున్నాను. దివ్య మిస్టేకే లేదు. ఏదో ఇంకా వేస్ట్ లేని మాట్లాడి మనం దీని గురించి కూడా. అజమేష్ అన్నారు రేషన్ మేనేజర్ చేయాలని చెప్పి అదేదో పెట్టి చేశారు. అది కూడా అసలు ఎందుకు అంత ఇన్వాల్వ్మెంట్ అన్నది నాకు అర్థం కావట్లేదు. అండ్ బర్ని గారికి ఫేవరెటిజం చూపిస్తుంది అని చెప్పేసి అన్నారు. దివ్య క్లారిటీ ఉంది కాబట్టి సార్ నా పోర్షన్ నేను ఇచ్చాను, ఆయన నాకు ఫ్రూట్స్ ఇచ్చినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? మరి నా పోర్షన్ నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను, అది నా ఇష్టం సార్. అంటే యాజ్ రేషన్ మేనేజర్ కూడా నీకు అది తప్పు అనిపించలేదు అంటే లేదు సార్, నా పర్సనల్ పోర్షన్, దాన్ని ఇన్వాల్వ్ చేసే అవసరమే లేదన్నది. ఇంకా తను దివ్య ఆల్మోస్ట్ ఏడుపు ఒక్కటే బయటికి రాలేదు, కానీ చాలా ఎమోషనల్ అయినట్టు అనిపించింది. అది టోన్ అబ్జర్వ్ చేయండి మీరు. ఎందుకంటే అంత ఎగిరెగిరి పడ్డం, ఆమెని ఒక్క మాట అనలేదు. మాధురి గారిని హ్యాపీయా మేడం మీరు అన్నట్టుగా చేశారు అక్కడ లాస్ట్కి. సో వెరీ రాంగ్ అనిపించింది నాకైతే. ఏదైనా సో ఈ ఎపిసోడ్ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే అసలు ఫెయిర్ అనిపించలేదు, చాలా అంటే చాలా రాంగ్. దీని గురించి షార్ట్స్ చేస్తాను. సో వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.